ఇవాళ మనం నో మైదా, నో షుగర్, నో ఆయిల్ అండి. ఏమి లేకుండా మనం ఒక స్వీట్ రెసిపీ ఈజీగా చేద్దాము. చూడండి, పెద్ద కొబ్బరి చిప్ప తీసుకొని పైన చెక్కు తీసి సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసేసి బాగా మిక్సీ తిప్పుకుంటే థిక్ అయిన కొబ్బరి పాలు వస్తాయి. ఇలా మనం 2 సార్లు కొబ్బరిని మిక్సీ చేసి తీసుకోవాలి. వాటరు 2 కప్స్ కొబ్బరి పాలకి మనం ఒక కప్పు గట్టి అటుకులు అండి, బ్రౌన్ కలర్. నేనైతే ఆర్గానిక్ తీసుకున్నాను అటుకులు కూడా. అటుకులు ఒక యాలక్కాయ వేసి బాగా మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అయిన తర్వాత దీన్ని మనం కొబ్బరి పాలలో మిక్స్ చేసుకోవాలండి. ఇది ఫస్ట్ పల్చగా ఉంటుంది, తర్వాత ఒక 2 మినిట్స్కి గట్టిగా అయిపోతుందండి. మనం ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. అంతలోకి ఒక ప్యాన్ తీసుకుందామండి. ప్యాన్ తీసుకొని ఒక కప్పు మనం బెల్లం వేసుకుందాం. ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. బాగా ముదురుపాకం ఏం లేదండి, జస్ట్ బెల్లం అంతా మెల్ట్ అవుతే చాలు. చూడండి, ఇందాక పల్చగా ఉంది కదా, ఇప్పుడు గట్టిపడింది. ఇది కొబ్బరి పాలు అటుకులు పేస్ట్ దీంట్లో బెల్లంలో వేసి బాగా తిప్పుతూ ఉండాలి. ఒక్క డ్రాప్ కూడా మనం నెయ్యి కానీ ఏది యూజ్ చేయమండి. కొబ్బరిలో ఉన్న నెయ్యి అంతా బయటకు వస్తుంది మనకి. చూడండి, మనం ఏం చేయలేదు కానీ ప్యాన్కి అంటుకోకుండా బయటకు వస్తుందా. ఒక 15 మినిట్స్ అన్నని ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుకోవాలి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలో వేసుకొని పేస్ట్ అంతా ఒక ప్లేట్లో రివర్స్ తిప్పుకొని పెట్టుకుంటే ఇలా షేప్ వస్తుంది. ఇది చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది, ఈజీ రెసిపీ. మీరు చెప్పే వరకు కూడా ఇది కొబ్బరితో చేసిందని తెలియదండి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఎంత బాగుందో అంత బాగుంది.